ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. Let the words of my mouth and the meditation of my heart be acceptable in your sight, O Lord, my rock and my redeemer. The book of Psalms chapter 19 verses 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో వాగ్దానం చేస్తున్నారు. చూడండి, దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మరి భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడు. తన యొక్క పాపములు, దోషములు అన్నీ కూడా దేవుని పాదాల చెంత విడిచిపెట్టి దేవునిని వేడుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడండి. ఎంతో దీన మనస్కుడై దేవుని ఎడల రోధిస్తున్నాడు. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక అని దావీదు ఎంతగానో విలపిస్తున్నాడు. దేవుని పాదాల చెంతపడి కన్నీరును కారుస్తున్నాడండి. తన యొక్క పాపములు, దోషములు అవన్నీ కూడా తీసివేసి యథార్థంగాను నిర్దోషముగా ఎంచమని దేవునికి ప్రార్థిస్తున్నాడు. మరి మనము కూడా ఇదేమైనా ప్రార్థించుకుందాం. మన జీవితాలను సరిచేయమని, మన యొక్క పాప బ్రతుకులను మార్చమని, దేవుని ఆజ్ఞానుసారంగా నడిచే కృప మనం పొందుకోవాలి. ఆయన ఆజ్ఞానుసారంగా నడిచే జ్ఞానము కూడా మనం కలిగి ఉండాలని, మరి పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గర సంబంధిగా జీవించాలని మనం ప్రార్థించుకుందాం. దావీదు వలె మనం కూడా విశ్వాసములోను, యథార్థతలోను, పశ్చాత్తాపంలో కూడా మనము విశ్వాసంతో ప్రార్థించి కన్నీళ్లను విడిచి దేవునికి ప్రార్థించుదుము కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. ప్రవ్వా, నీవు నీతిమంతుడు, యథార్థవంతుడు. ప్రవ్వా, మా ప్రార్థన ఆలకించండి, మా దోషములను క్షమించండి, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి మారు మనసును దయచేయండి. ప్రవ్వా, మీ బిడలంగా మేమంతా ఎదగాలి దేవా. అట్టి జ్ఞానము మాకు నీ వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన నీవు జ్ఞానము దయచేయండి. ప్రవ్వా అయ్యా నాయన, ప్రభు నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప దయచేయండి. ప్రవ్వా, దావీదు ఏ రీతిగా నీకు విలపించుకున్నాడో, ప్రవ్వా నీకు ప్రార్థించుకున్నాడో, ఆ యొక్క ప్రార్థన అంతటిని నీవు ధ్యానించండి, నీవు అంగీకరించండి. ప్రవ్వా, అదే రీతిగా మమ్మలను, మా పాపం క్షమించమని, నూతనమైన ఆశీర్వాదమును, నూతనమైన హృదయమును మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.